అదేవిధంగా ఆదాయం పెంచండి, సంక్షేమ పథకాలకు సరిపడా రాబడి రావాలి. డిప్యూటీ సీఎం బట్టి రియల్ ఎస్టేట్ పుంజుకోవడం మంచి సంకేతం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కేంద్ర నిధులపై దృష్టి పెట్టండి, ప్రజలపై ఎలాంటి భారం మోపొద్దని అధికారులకు ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా 1,36,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. సంక్షేమానికి ఇప్పటికే రూపాయలు 33,600 కోట్లు కేటాయించినట్టు వెల్లడి. సంక్షేమ పథకాలకు అసలు సంక్షేమం అనేటటువంటిది చాలా దరిద్రమైనటువంటి పథకాలు. సంక్షేమ పథకాలకు లోటు లేకుండా రాష్ట్ర ఆదాయం పెంచాలని అధికారులను ఏం లేదు, ప్రజల మీద పడితే ప్రజలకు అన్ని రకాలుగా లేవట్టేసిన మొత్తం అన్ని రేట్లు పెంచేసినాం అనుకో, ఆటోమేటిక్గా నీకు సంక్షేమ పథకాలకు లోటు లేకుండా రాష్ట్ర ఆదాయం వస్తుంది. ఇంకేమున్నదాడ? ప్రజల మీద అన్ని రకాలుగా భారాలేస్తూ వాళ్లకు సంక్షేమము వాళ్ళ నుంచి దోచి వాళ్ళకే పెడితే సూపర్గా ఉంటుంది. ప్రజలారా నేను ఒక్కడే చెప్తా ఉన్నా, మీ నుంచి దోచేయడము మీకే మళ్ళీ పెట్టడం అనేటటువంటిది వాళ్ళే పెడుతున్నారని మీకు అనుకోవడం. రాత్రిపూట దొంగతనం చేసేసి ఆ డబ్బుని మీకే ఇప్పుడు మీ ఇళ్ళకి వెళ్ళే దొంగతనం చేసి రాత్రిపూట అవి తీసుకొచ్చి మళ్ళీ మీకే వంచితే మీ డబ్బులు మీకు ఇయ్యంగానే అబ్బా ఎంత మంచోడు విష్ణు కిషోర్ వీకేఆర్, ఎంత మంచోడు, ప్రజా అసెంబ్లీ ఎంత మంచిది. వాస్తవానికి మనకు ఎన్ని డబ్బులు ఇస్తున్నాడు చూడు. రాత్రి దొంగనా కొడుకులు ఎవడో దొంగలు ఎత్తుకపోతే మమ్మల్ని ఆదుకున్నాడు విష్ణు కిషోర్ అనే కడికి తీసుకొస్తున్నది ప్రజలు. ఇది ప్రభుత్వం అనే మాట ఏంది చూడుర్రి. సంక్షేమ పథకాలకు లోటు లేకుండా రాష్ట్ర ఆదాయం పెంచాలని అధికారులకు సూచన. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలంటే ఏం చేయాలా? ప్రజల మీద భారం మోపాల, ప్రతీది కూడా పెంచేయాల. పెంచేస్తే ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చిన తర్వాత అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి దోయాలా, రాత్రిపూట దోయాలా, డేలో ప్రజలకే పంచాలా. చూసిరు కదా ఎంత మంచిగా ఉన్నది, చాలా బ్రహ్మాండంగా లేదు. రాత్రిపూట మీ దగ్గరికి వెళ్ళి దోయడం, మళ్ళీ తీసుకొచ్చేసి మీకే పొద్దు నుంచి సాయంత్రం దాకా పంచంగా అబ్బా సూపర్ అద్భుతం, అసలు మామూలు ప్రభుత్వం కాదు అని అనుకోవాలా మీరు. ఏది కూడా పెంచకుండా ఆదాయం పెంచమని చూస్తా, ఏది కూడా పెంచకుండా ఆదాయం ఎట్లా పెంచుతారో పెంచమని చూస్తా. పోనీ ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ ఎమ్మెల్సీలు అంతా కూడా నెల జీతాలు తీసుకోవద్దని, ఆదాయం పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. జీతాలు తీసుకోవద్దని దయచేసి, జీతాలు తీసుకోకుండా ఆదాయం పెంచుర్రి చూద్దాం. అంటే ముఖ్యానికి ప్రజలను మోసం చేసుకుంటా ప్రజల దగ్గర సొమ్ము తీసుకొని రాష్ట్ర ఆదాయం పెంచాలని చెప్పేసి ఇక ఈ డైలాగులు కొడుతుంటే ఇక మనం వినుకుంటా పోవాలి. ఇది పరిస్థితి.